అస్సలాము అలైకుం, నమస్తే, హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఆరిఫా. సో ఈరోజు అయితే మనం చాలా హెల్దీ అండ్ టేస్టీ అయిన మినపప్పు దోస రెడీ చేయబోతున్నాం. ఓకే, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ మనం బియ్యం 1/2 కప్, మినప్పప్పు 1 కప్ ఒక 1 to 3 hours పాటు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి బియ్యాన్ని మినపప్పుని వేసేయాలి. తర్వాత కొంచెం టేస్ట్కి సరిపడా కొత్తిమీర, గ్రీన్ చిల్లీ, 2 ఆనియన్స్, తర్వాత కొంచెం టేస్ట్కి సరిపడా కొంచెం సాల్ట్, దెన్ దోస సోడా, ఇవన్నీ మిక్సీలోకి గ్రైండ్ చేసుకుందాం. చూడండి, కొంచెం సాఫ్ట్గా లేదు కదా, వాటర్ వేసుకుందాం. వాటర్ వేసి ఇంకోసారి గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో, సాఫ్ట్ అండ్ స్మూత్గా ఉందో. ఇప్పుడు ఒక 2 eggsని తీసి బ్రోక్ చేసి మనం ఆ పిండిలోకి వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఎగ్ని ఆ పిండిలోకి బాగా మిక్స్ చేసుకోవాలి. ఎగ్ అయితే కనిపించకూడదు, అలా మిక్స్ చేసుకోవాలి. చాలా స్మూత్గా రావాలి. చూడండి, ఎగ్ ఎక్కడైనా కనిపిస్తుందా? ఇలా సాఫ్ట్ అండ్ స్మూత్గా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు క్లోజ్ చేసి పక్కన పెట్టుకుందాం. ఒక క్యారెట్ని తీసి పీల్ తీసేసి బాగా తురుముకోవాలి. చూడండి, ఇప్పుడు చిన్న పిల్లలకైతే ఇంత చిన్నగా తురుముకోవాలి. పెద్దవాళ్ళకి ఇంకా పెద్దది కూడా పెట్టుకోవచ్చు. నేనైతే మా బేబీకి చేస్తున్నాను కాబట్టి చిన్నగా తురుముకుంటున్నాను. ఇప్పుడు తురుముకున్న క్యారెట్ని ఆ పిండిలోకి వేసి బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేద్దాం. ప్యాన్ పెట్టిన తర్వాత హీట్ అయ్యాక ఆయిల్ పైన వేసి రబ్ చేసుకుందాం. ఇప్పుడు ఆ పిండిని వేసేద్దాం. మీ దగ్గర ఎలాంటి ప్యాన్ ఉంటే కూడా వేయచ్చు, లేకపోతే నార్మల్ ప్యాన్ ఉంటే కూడా నార్మల్గానే వేయచ్చు దోశలు. ఇప్పుడు సైడ్లో ఆయిల్ వేసుకుందాం. ఇందులో రిచ్ ఇమ్యూనిటీ ఉంది, రిచ్ ఐరన్ ఉంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు హ్యాపీగా తినొచ్చు అండ్ హెల్దీగా తినొచ్చు. ఓకే, ఇంకా హెల్దీ రెసిపీస్ కోసం మీరు నా యూట్యూబ్ ఛానల్లో ఉన్న వీడియోస్ని ఒకసారి ట్రై చేయండి. ఒక సైడ్ అయిపోయింది, ఇంకో సైడ్ కూడా వేసుకుందాం. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. చూడండి ఎంత బాగా వచ్చాయో దోశలు. చూస్తున్నారు కదా, ఎంత క్యూట్గా ప్యాన్ కేక్స్ లాగా ఎంత బాగున్నాయో కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ని కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే, బాయ్, టేక్ కేర్.